వివాహమైన వ్యక్తి స్నేహితులు అన్న మాట తీయకూడదండి, తప్పు. నీ స్నేహితురాలంటే నీ భార్య నెంబర్ 1, నెక్స్ట్ నీ బిడ్డలు, దాని తర్వాత నేను టైం ఉంటే ఎవరి గురించి మాట్లాడు, లేకపోతే దాని గురించి మాట్లాడు. ఈరోజు చాలామంది భార్య ఇంట్లో ఒక్కతిగా పనిచేస్తుంది, బిడ్డలు తండ్రి లేకుండా ఉన్నారు, అక్కడ అల్లరి చల్లరగా ఉన్నారు. నువ్వు అంటావు నేను రెడీ అయ్యి స్నేహితుల దగ్గరికి వెళ్తున్నాను. అబ్సల్యూట్లీ డిస్గ్రేస్. ఇఫ్ యూ వాంట్ బీ లైక్ దాట్, డోంట్ గెట్ మ్యారీడ్. సింపుల్. నాకు ఇవన్నీ వద్దురా బాబు అంటే నాకు పెళ్లి చేసుకోవద్దు, వద్దు, ఎందుకు తలకాయ. ఈరోజు అలాంటి వారు చివరి జీవితాన్ని చూస్తే అడుక్కునే జీవితంగా పోతుంది, ఒంటరులుగా మిగులుతారు, ఎవరు ఉండరు గతి. బైబిల్లో చూసినప్పుడు అంటే వీ హ్యావ్ టు బీ అకౌంటబుల్. ఒక తండ్రి భారం మోసేవాడుగా, పోషించేవాడుగా, పిల్లల అక్కర్లని తీర్చేవాడుగా ఉంటాడు. తండ్రి అధిక శాతము పిల్లల ముందు కనపడకపోవచ్చు. పిల్లడు అనుకోవచ్చు ఏడు మా నాన్న నాతో టైం గడపడానికి, కానీ ఆ పిల్లడికి నోట్లో బువ్వ పోతుందంటే సంపాదించేది నాన్న అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన కష్టార్జితమే ఆ కుటుంబాన్ని నడిపిస్తుంది అన్నది గ్రహించుకోవాలి.